జారిపోతుంది అన్నం. ఈ మొత్తం పసుపు కొమ్ములు ఇవి తవ్విస్తే బాగా పెద్దవి అవుతాయి అంట. మిషన్ పెట్టి తవ్వించాలి. ట్రాక్టర్ అదే ఉంటుంది కదా, దున్నుతారు, అప్పుడే ఇంకా పెద్దవి అవుతాయి అంటమా. ఎలా ఉందమ్మా? పప్పు టమాటా పెసరపప్పు పప్పు, అది పెసరపప్పు టమాటా పప్పు బెండకాయ వేఫ్రై. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ టీ అన్ని పెట్టుకొని హ్యాపీగా తాగితే సంతోషంగా ఉంది. అక్కడ కొబ్బరి తోట చూసామా, వాళ్ళు మామూలు ఒక ఇల్లు పెట్టేసుకోవచ్చు చిన్నది. అవును, మామూలు మొత్తం మనం కంచెట్ తెచ్చుకుంటాం. మనం కూడా ఇక్కడ చిన్న ఇల్లు కట్టి కట్టెలు పోయి పెట్టి వంట చేసుకున్నాం. ఇంకా ఇవి ఉన్నాయి చూడు, ఈ చెట్లుకి ఇక్కడ చెట్ల దగ్గర గట్టులాగా వేసేసారు. అవును, మట్టికి సపోర్ట్ కోసం. అవును. పప్పు, అప్పడం, బెండకాయ ఫ్రై. అనుకున్నప్పుడు ఇలా ఉప్మా రవ్వతోటి ఉప్మా చేసుకోవచ్చు. ఓకేనా? మేము ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు పెట్టి మీకు పంపిస్తున్నాం. మా దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది అసలు ఉండదండి. మేము ఎందుకంటే మా దగ్గర అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాం, ఎండ పెట్టి పక్కన పెట్టుకున్నాం. మీరు ఎవరైనా ఆర్డర్ ఇస్తారు, మా దగ్గర పార్సల్స్ వెళ్తున్నాయి, ఆ ఐడియా ప్రకారం మనకి ఇన్ని కేజీలు అనేది ఇన్ని రోజులకి మనకు వెళ్తుందని మేము పట్టించేసి పెట్టుకున్నాం. ఇవన్నీ పట్టడానికి 4-5 డేస్ పడుతుంది, అయిపోవడానికి 2 డేస్ కూడా సరిపట్ల. ఇక్కడ ఏంటంటే కష్టం ఎక్కువ ఉంటుంది, అయిపోవడం చాలా తక్కువ అయిపోతుంది. కానీ కస్టమర్లు అసలు ఇలా రిసీవ్ చేసుకుని ఇలా ఆర్డర్లు పెట్టుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి, సమ్మర్ కదా, అందరికి పచ్చడి పెట్టుకోవాలనుకుంటే బయటమా మెంతులు కానీ జీలకర్ర కానీ ఇవన్నీ కూడాను మనం వేసే పచ్చడిలో మెంతులు, ఆవాలు, కారం సరిగా లేకపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ముఖ్యంగా. పచ్చడి నిల్వ లేదనుకోండి, మనం సంవత్సరం కోసం పెట్టుకున్న పచ్చడి బూజు వచ్చేస్తే ఎక్కడ పొరపాటు జరిగింది అనుకుంటాం. మనం తడేమైనా పెట్టామేమో, వాటర్ ఏమైనా తగిలిందేమో, పిల్లలు ఏమైనా నీళ్లు పోసారేమో ఇలా అనుకుంటాం. కానీ పొరపాటు ఎక్కడంటే మనం వేసుకునే మెంతు పిండి కానీ ఆవు పిండి కానీ బయట నుంచి తెచ్చుకొని ఉండి ఆ తెచ్చుకున్న దాంట్లో ఏమైనా కల్తీగా వేరే ఏదైనా కలిసి ఉంటే అది బూజు వచ్చింది. మనం హోమ్మేడ్ గా చేస్తున్నాం కాబట్టి ఎండలో ఎండబెట్టి వాళ్ళలో రాళ్ళు రప్పలు లేకుండా క్లీన్ చేసి ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి మీకు మేము అందజేస్తున్నాము. ఇదిగోండి, ఇది ఆవపిండి, అది మెంతు పిండి అండి. కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. చక్కగా పచ్చళ్ళు, ఇప్పుడు నిలవ పచ్చళ్ళు కావాలంటే ఇవన్నీ ఫ్రెష్ అయితే మీకు బూజ్ అనేది రాదు. మీకు ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి, చక్కగా బుక్ చేసేసుకోండి. అసలు ఇది మీకు ఉప్మా రవ్వ అయితే ఎంత హెల్త్కి మంచిది అంటే బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. రైస్ తిన్న వాళ్ళు, గోధుమలు తిన్న వాళ్ళు చక్కగా మీరు ఈ ఉప్మా రవ్వ అనేది వారంలో 3 రోజుల్లో చేసుకుని తినొచ్చామా. ఇదిగో ఇదేంటి తెలుసా, మనకు ఉసిరికాయ కారపొడి. ఉసిరికాయ కారపొడి అనమాట. హెల్త్కి ఎంత మంచిది, జుట్టుకు మంచిది, ఫేస్ కూడా యవ్వనంగా ఉంటది. అసలు ఉసిరికాయ అనేది ఆయుష్ మనకి, అర్థమైందమా? అసలు ఉసిరికాయ ఒకటి, కలమంద ఒకటి, తర్వాత కరివేపాకు, మునగాకు, అవిసె గింజలు, ఈ కారపొడులన్నీ మా దగ్గర ఉన్నాయి. మునగాకు కారం ఉంది, అవిసె పొడి కారం ఉంది, కరివేపాకు కారం ఉంది, మీకు నల్ల కారం ఉంది, అన్ని రకాల కారపొడులు కూడా మా దగ్గర ఉన్నాయి. మటన్ మసాలా, చికెన్ మసాలా, ఫిష్ మసాలా, ఎగ్ మసాలా, పన్నీర్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా, రసం మసాలా, అన్ని మా దగ్గర మొత్తం 30 ప్రోడక్ట్లు. ఇప్పుడు ఫ్రెష్ గా అయితే నేను 8 ప్రోడక్ట్ల తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇదిగోండి, ఇది 3 రకాల పప్పు దినుసులు వేస్ట్ చేసిన ఇది మీకు సంగటి పౌడర్.
అసలు మీకు మేమేమి వేస్ట్ చేసాం అనేది ఈ ప్యాకెట్ వెనక వీటితో పాటు మీకు రాసి పెట్టున్నాం. ఇవి మెంతి పౌడర్ ఎక్స్ట్రా అయిపోయిందని డబ్బాలు వేసాను. ఇది వడపిండి అమ్మా, ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మీరు కావాలనుకుంటే వడపిండి 2 గంటల ముందే నానబెట్టుకుని కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు వేసేసుకొని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. వడ పౌడర్, ఇది మినప వడ పౌడర్. తర్వాత ఇది 100 కేజీలమ్మా, ఇది చపాతీ పౌడర్. 7 రకాల పప్పు దినుసులతో చేసిన మీకు చపాతీ పౌడర్. బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు అన్నాలు తినకూడదు అనుకుంటే చక్కగా ఇవి తినొచ్చు. అసలు ఎంత హెల్త్ మంచిదండి. పప్పు దినుసులన్నీ మీరు ఇంట్లో కలిసి ఇవన్నీ తీసుకొచ్చి చేసుకోలేని వాళ్ళు మేమున్నాము. చక్కగా ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి నీట్ గా పనాలు పెట్టి చెరిగిపిచ్చి ఎండలో ఎండబెట్టి మన దగ్గరుండి నేను ఎటువంటి పొరపాట్లు జరగకుండా మన దగ్గరే పొద్దున్నెళ్ళి సాయంత్రం దాకా కూర్చొని కారపొళ్ళన్నీ ప్యాకింగ్ చేయించుకొని అక్కడిక్కడ ఆరబెట్టుకొని ఆ దుమ్ములో ధూళిలో అసలు నేనేంటి ఇలా మారిపోయానని ఒకసారి నా మీద నాకే అనిపించింది. మా పిల్లవాళ్ళు, మమ్మీ నువ్వేనా అసలు ఎందుకు ఇలా మారిపోయావు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే, నేను ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు నాకు చాలా నన్ను ఆదరించారు, నాకు ఒక లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర నుంచి నేను వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాను, ఒక క్వాలిటీ వీడియోస్ ఇవ్వగలుగుతాను. తర్వాత నా వంట అంటే మీ అందరికి ఇష్టం, అందుకనే నా వంట మీ అందరిట. ఓకేనా? మా అమ్మని నేను ఎంత ఇష్టపడుతున్నాను, అందుకనే మా అమ్మ పేరు పెట్టి ఈ అమ్మ ప్రోడక్ట్లు అనేది తయారు చేశాను. మీరు ఎంతగా ఆదరిస్తున్నారంటే అంతగా ఆదరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ అయిపోతున్నాయి 2 days లో. మళ్ళీ నేను పెడుతూనే ఉంటున్నా, నేను ఓపిక చేసుకొని మరీ పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వర్కర్స్ అందరినీ నేను సెట్ చేసుకున్నాను, అందరూ వస్తున్నారు, అందరూ సపోర్ట్ గా ఉంటున్నారు. ఎండ కూడా మనకి ఇక్కడ సపోర్ట్ గా ఉంది. ఎండ ఉండకపోతే ఇవన్నీ చేయలేం కదా. ఎండ లేకపోతే ఏది కూడా మనకి ఎక్కువ రోజులు బూజు వచ్చేస్తాయి. ఎండలో ఎండ పెట్టడం, మరగ పట్టించడం, మన దగ్గర కూడా మర పట్టిన తర్వాత ఫ్యాన్ గాలి కారబెట్టడం, మళ్ళీ డబ్బాలో స్టోరేజ్ చేయడం, ఇక్కడ తీసుకొచ్చి తడి లేకుండా ప్యాకింగ్ చేయడం, ఇవన్నీ కూడాను నేను దగ్గరుండి చేసుకొని ఈ కారాల్లో ఎంతెంత వేయాలి ఇవన్నీ కూడా మా వర్కర్స్ చెప్పి నేను దగ్గరుండి చేస్తే గానీ ఇవి 4 రోజులు కష్టం అండి. ఈ 4 రోజుల కష్టానికి మీకు నేను అందజేసి మీ దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ గా మాట్లాడుంటే చూసారా, అది నా గుండెకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది మీకు చపాతీ పౌడర్ 100 కేజీలు అండి. ఇది ప్యాకింగ్ చేసిన వెంటనే అయిపోతూ ఉంటుంది. ఇది మీకు 7 రకాల పప్పు దినుసులతో చేసిన చపాతీ పౌడర్. నచ్చిన వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. ఇది కాశ్మీరీ కారం అండి. కళ్ళలో పడిన పచ్చడి పెట్టుకుంటే అసలు రెడ్ అంటే రెడ్ ఉంటుంది. ఎక్కువ ఘాటు కావాలి కూరల్లో అనుకునే వాళ్ళు కూర కారం వేసుకున్న తర్వాత కూడా ఈ కారం అనేది కొంచెం వేసుకోవచ్చు. ఇది పచ్చళ్ళ కారం. ఓకేనా? ఇది ప్యూర్ కాశ్మీరీ ఎండుమిరపకాయలతో చేసిన కారం. పచ్చళ్ళు పెట్టుకున్నా సరేనమ్మా, చాలా మంది బయట కలర్స్ వేసి తీసుకొచ్చుకొని పచ్చళ్ళు పెట్టుకుంటే మెంతిపిండి కానీ ఆవు పిండి కానీ బూజు వచ్చేసి పచ్చళ్ళు పాడైపోతాయి. వాడు ఫస్ట్ అనుకునేది మనం ఏదైనా పొరపాటు చేసామేమో, ఏదైనా తడి తగిలిందేమో అని మనం అనుకుంటాం. ఇక్కడ తడి విషయం కాదండి. మనం ఎక్కడ పొరపాటు చేస్తామంటే అసలు పచ్చళ్ళు అనగానే మెంతులు కానీ ఆవాలు కానీ ఎండలో ఎండబెట్టి వేయించి అప్పుడు మనం తడి లేకుండా శుభ్రం చేసుకుంటే ఆ పచ్చడి నిల్వ ఉంటుంది పర్ఫెక్ట్ గా. మీకు ఉప్పు కారాలు అవన్నీ సరిగ్గా వేసుకుంటే. రెండో పొరపాటు బయట నుంచి తీసుకొచ్చి మీరు వేసిన వాటిలో ఎటువంటి పౌడర్లు కలిసి ఉంటే కూడా తెలియదు కాబట్టి బూజు వచ్చింది. అందుకని మీకు కావాలనుకుంటే మెంతిపిండి, ఆవు పిండి, కారం, పచ్చళ్ళ కారం మీకు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇది కూర కారం అండి. నేను 150 కేజీలు కారం పట్టించాను. ఇదిగోండి, ఇదంతా కూర కారమే. ఇందులో కూడా మీకు 7 వెరైటీస్ ఎండుమిరపకాయలు, 3 రకాల బల్లారి ఎండుమిరపకాయలు, గుంటూరు ఎండుమిరపకాయలు, కాశ్మీర్ ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్ని వేసి, కరివేపాకు వేసి అన్ని వేసి పట్టించిన అమ్మ కూరకారం. ఇది వెజ్ నాన్ వెజ్ లోకి వేసుకుంటే మీరు వండుకోగానే ఇళ్ళంతా ఒక గుమాయిస్తుంది. వెంటనే మీరు నన్ను గుర్తు చేసుకుంటారు. ఎందుకు తెలుసా, ఇంత మంచి కారాన్ని మాకు అందజేసిందా ఈవిడ అని చెప్పేసి. నేను ఇవన్నీ మీకు అందజేయడానికి గల కారణం ఏంటంటే, నేను ఏదైతే హెల్దీగా తింటున్నానో అది మీ దాకా రావాలి, మీరు కూడా తినాలి. నేనే మీకు ఇంటికి తీసుకొచ్చి తినిపించలేను, నేను మీకు పెట్టలేను. కాబట్టి నా ద్వారా నేను తినేది అంతా మీకు చూపించి మీకు కూడా నచ్చితే ఆర్డర్లు పెట్టుకుంటారు. ఒకవేళ షుగర్ పేషెంట్లు కానీ, థైరాయిడ్ పేషెంట్లు కానీ, ఇంకా బీపీలు మంచాన పడి రిటైర్ అయిపోయి చాలా మంది ఉంటారు ఉద్యోగాలు చేస్తూ. వాళ్ళందరూ ఇంకెళ్ళలో ఉంటారులే కానీ వండుకోలేరు. పిల్లలు కూడా వేరే వేరే దేశాల్లో ఉంటారు. మీ పిల్లలు మీకు ఆర్డర్ పెట్టుకోవాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు మీ పిల్లలు పంపించాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకేం కావాలన్నా శుతి శుభ్రతతోటి మనసు పెట్టి నేను చాలా హార్డ్ వర్క్ చేసి ఇవన్నీ తయారు చేసి ప్యాకింగ్ చేసే దగ్గర నుంచి ప్రతిదీ కేర్ తీసుకున్నా. ఎందుకంటే ఇది పబ్లిక్ వెళ్ళేది కాబట్టి ప్రతిదీ శుభ్రంగానే దగ్గరుండి కేర్ తీసుకొని మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు నాది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఫుల్ కేర్ తీసుకొని అన్ని చేస్తున్నాను. అంతే కేర్ తీసుకొని కొరియర్స్ మీ ఇంటి దాకా రీచ్ అయ్యి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టేంత వరకు రెస్పాన్సిబిలిటీ నాది. ఓకేనా? నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా పెద్దమ్మాయి చూస్తుంది, మా ఎంప్లాయీ చూస్తారు. నేనైతే ఫోన్ కాల్స్ ఇవన్నీ చూసుకోండి. నా బిజినెస్ నాకు ఇదంతా ఎక్కువ కదా. ఓకేనా? ఇది చూడు, ఉప్మా రవ్వ 3 రకాల పప్పు దినుసులతో చేసిన ఉప్మా రవ్వ. చక్కగా కావాలనుకునే వాళ్ళు షుగర్ పేషెంట్ కానీ, బీపీ
ఇదిగోండి బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇది మా తోటలో చేస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ వంట మా తోటలో. పెసరపప్పు, టమోటాలు, వెల్లుల్లి, ఉల్లి, చింతపండు, పసుపు, కారం మొత్తం కలుపుకొని ఇలా వాటర్ పోసేసుకొని కుక్కర్లో పెట్టుకొని వండేసుకొని ఇక్కడ ఈరోజు చేస్తున్న వంట మా తోటలో పప్పు, టమాటో పప్పు, బెండకాయ ఫ్రై. ఈ బెండకాయలు ఆ పక్కన తోటలో తీసుకొచ్చా. పువ్వులు చూపించా లాస్ట్ కొని చూడు కనిపిస్తుందో లేదో. ఎల్లో కలర్ది పైక్స్ లో పెట్టు. అది బెండకాయ తోట. ఆ బెండకాయ తోటలో నుంచి తీసుకొచ్చాం. డబ్బులు ఇస్తే 30 రూపాయలకి ఎన్ని ఇచ్చారో, 3 కేజీలు దాకా ఇచ్చారు. అప్పడాలు వేయిస్తాను, బెండకాయ వేపుడు చేస్తా, పప్పు చేస్తా, బాస్మతి రైస్. ఇప్పుడు ఫ్రెష్గా పూజ అయిపోయింది. ఇదిగోండి పాలు తీసుకొచ్చి ఆవు పాలు. టీ పెట్టుకొని ఫస్ట్ తాగాల. ఓకే, ఫస్ట్ పాలు పొంగిచ్చాలి మన ల్యాండ్లో. ఆవు పాలు మనకి ఇక్కడ మైసూర్లో ఆవు పాలే దొరికేది. అవును. పొయ్యి ఉంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా సరే బతికేయచ్చు. సాగు వేయిస్తాను. మాట్లాడుతుందా? అప్పడాలు తినచ్చు, అప్పడాలు వేయిస్తా. అల్లం వేస్తే టీ బాగుంటుంది. ఇక్కడ ఉన్న గాలికి స్టవ్ లేకపోతే అసలు మామూలు పొయ్యిలు పనికిరావు. కట్టెల పొయ్యి కూడా పనికి వస్తుందిలే కానీ. షుగర్ వేసుకో. షుగరు కుక్కరు షుగర్ షుగరు షుగర్ వేస్తాను బాగా చెత్త కాదా. తాగుతావు శతాక్షి? చూసావా మన ల్యాండ్లో నుంచి టీ ఎలా పెట్టాను. ల్యాండ్లో టీ మొక్కలు పోసి రంగు రుచి చిక్కదనం చాలా బాగుంది. చల్లగా లేదు సిరి. అవునమ్మా, ఎటు చూసినా ఎండలేదు. తొందరగానే అయిపోయింది సార్ పప్పు కూడాను. నిన్న ఒలిచాము, ఒలిచిన కాయలు ఇవాళ కోయడానికి వస్తారు. కాయలు నిల్లకాయలు
గ్రీన్ కలర్ కాయలు ఉన్నాయి, అవి కోస్తారు వాటర్ కాయలు అవి. గరిటె తీసుకో. ఏం కూర ఇది? టమాటో పప్పు, బెండకాయ ఫ్రై, అన్నం. అన్నం అప్పుడు అది మర్చిపోయానే. నాకు ఇంట్లో గుర్తొచ్చింది ఎందుకు ఇన్ని కూరలు. బయట ఆవకాయ పచ్చడి బాగోమా, తింటే మన ఇంట్లో తిన. కొంచెం పచ్చడిలో బాగుంటుంది. చేసే తక్కువ హడావుడి ఎక్కువ. అంటే ఇద్దరు వాటి ఇండైరెక్ట్ చెప్తున్నా. కరివేపాకు తీసేస్తారు కానీ కరివేపాకు చాలా ఐరన్ పాపం. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఐరన్ తెలుస్తాయి. ఒకప్పుడు ఇచ్చాము అలాగా. అందుకే నేను ఎక్కువ వేయించుకున్నా, లేకపోతే అన్నంలో గిన్నె వెళ్ళవు కదా. అవును. నెయ్యి మర్చిపోయచ్చా, అదరాపదరాపు సామాన్లు ఏమి సర్దాను. ముగిత్తు ಕೆಲಸ. చూసావా వారిని. మైకిల్ జాక్సన్ హెయిర్ స్టైల్ నీట్ అనుకో. నీ ఫేస్ ఎదురుగా ఇలా కొమ్ములా వచ్చింది. గాలి ఇప్పించబడుతుంది. ఆడియన్స్ పల్స్ నన్ను అడుగు, నేను చెప్తా. నేను బెడ్షీట్ లాగా కప్పుకుంది అంకెళ్ళి. కందిపప్పులో నీళ్ళు ఎక్కువైంది, కొన్ని తీసా. చూసావా సాల్ట్, పెసరపప్పు, టమోటా, వెల్లుల్లి, ఉల్లి, చింతపండు, కారం, పసుపు అన్నీ వేసా. పచ్చిమిరపకాయ మర్చిపోయా. మెత్తగా ఏం చూసావా కొంచెం అలా ఎదుగుతుంటేనే అన్నం వేసుకుంటే అన్నట్టు. ఎంతసేపు ఆకలి కల్లా సాల్ట్ సరిపోయింది లేదు చూడాలి. సరిపోయింది, కొంచెం వేస్తే బాగుంటుంది. తప్పగలదు. కొంచెం వాటర్గా ఉందనుకో, 2 పొంగులు వంగాలేమా మనకి బాగుంటుంది. అయిపోయింది. పప్పు ఎవరు కనిపెట్టారు.
పప్పు అసలు పప్పు మించింది ఈరోజు. కూరగాయలన్నీ ఒక పక్క అయితే పప్పు ఒక పక్క. రైస్ అట్టు కూడా ఉంటాయంట. వాళ్ళని అడిగినా చెప్తారు కాయ వాళ్ళు. వెళ్ళి ఫస్ట్ ఈ పని క్లియర్ చేసేసుకోవాలా. మళ్ళీ నువ్వు ఎక్కడ పని చేస్తావు, మళ్ళీ పనులు ఆపుకొని. బెండకాయలు ఇంక స్వచ్ఛంగా ఉన్నాయి సిరి. బాగున్నాయి. కాయలు పెద్ద అయినా ముదర్లా 30 రూపాయలకి ఎన్ని కాయలు ఇచ్చారు తెలుసా ఫ్రెండ్స్. ఇవి 4గోసారి వండటం మేము. పెద్ద 5 కేజీల బస్తా నిండా ఇచ్చారు. మీకు తోట దగ్గర నేను చూపిస్తానులేండి. ఈ తోడేలు కూడా పడే బుద్ధి కట్టలేదు సిరి. ఎందుకు పడేయాలి ఇంత స్వచ్ఛంగా ఉంటే? జీలకర్ర మెంతులు వేస్తే బాగుంటుందండి, వాసన బాగుంటుంది. వెల్లుల్లిపాయమా? చిన్నది పెట్టుకోవాలి దీన్ని. పెట్టి దాని మీద మూట పెట్టేసుకోవాలి. నీళ్ళు వాటర్ ఫిక్సింగ్ చేసాం ఉడకమ్మా, కొంచెం మనం జాగ్రత్తగా పడుకోవాలి. అంతే అయిపోయింది వంట. అన్నం అయిపోయిందమ్మా. చూసావా? మూత వేసేసి పెట్టేసాను. మళ్ళీ మధ్య ఓహో కలర్ పోలా కదా, కలర్ టు కలర్ గానే ఉంది సిరి. అవును, బెండకాయ మగ్గింది. అబ్బా సూపర్ సిరి. ఒక 5 నిమిషాలు అయితే అన్నం కూడా అయిపోయింది. అన్నం అయిపోయిందా? ఇది స్టవ్ పట్టేసుకోవడమే. తిన్నాం. వేడి వేడి అన్నమా లెక్క పెట్టుకోవచ్చు. చూసావా? అవును.
పప్పు, అప్పడం, బెండకాయ ఫ్రై. జారిపోతున్నాను. అయితే లేక చాలా బాగుంది. కమ్మగా ఆవిరికే మగ్గిపోయింది సిరి. అవును. బాగుంది సిరి. కమ్మటి పప్పు. నాకు పప్పు అంటే ఎంత ఇష్టమో తెలుసా, కానీ దీని కాంబినేషన్ నేను మర్చిపోయాను. మామిడికాయ పచ్చడి. మీ ఇద్దరు కన్నా పెట్టినా ఈ మొత్తం పసుపు కొమ్ములు. ఈ తవ్విస్తే బాగా పెద్దవి అవుతాయి అంట. మిషన్ పెట్టి తవ్వించాలి. ట్రాక్టర్ అదే ఉంటుంది కదా, దున్నుతారు. అప్పుడే ఇంకా పెద్దవి అవుతాయి అంటవా? ఎలా ఉందమ్మా? పప్పు టమాటా పెసరపప్పు. పప్పుది పెసరపప్పు, టమాటా పప్పు, బెండకాయ ఫ్రై. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ టీ అన్ని పెట్టుకొని హ్యాపీగా తాగితే సంతోషం ఉంది. అక్కడ కొబ్బరి తోట చూసామా, వాళ్ళు మామూలు ఒక ఇల్లు పెట్టేసుకొని చిన్నది. అవును, మామూలు మొత్తం మనం కంచెట్టు వేసుకుంటాం. మనం కూడా ఇక్కడ చిన్న ఇల్లు కట్టి కట్టెలు పోయి పెట్టి వంట చేసుకున్నాం. ఇంకా ఇవి ఉన్నాయి చూడు, ఈ చెట్లుకి ఇక్కడ చెట్ల దగ్గర గట్టులాగా వేసేసారు. అవును, మట్టికి సపోర్ట్ కోసం. అవును.
ಊಟ ಬೇಕೈತೆ ತಗೊಂಡಿ ಅನ್ನ ಊಟ ಹೌದಾ సంతోషం వస్తుంది అక్షి సిరులు నిజంగా ఇంకేం కావాలి హ్యాపీనెస్ కోసం వస్తున్నాం మన సొంత పని ఇక్కడ మనం చేసుకొని హ్యాపీగా కష్టం చేసుకొని అన్నం తింటున్నాం ఫుల్గా. కానీ షాకింగ్ గా ఉంది, మన చెట్లేనా మన కాయలేనా అన్నట్టు. అవును, కొబ్బరి తోటలో తోట ఉండడం అదృష్టం మనం. లేకపోతే మనం మళ్ళీ పెంచి ఎప్పుడు రావాలి ఎప్పుడు ఇవ్వాలి. చిన్న చెట్లు అయితే 6 నెలల, చిన్న చెట్టు 6 నెలలు అంటే కొబ్బరికాయలు సంవత్సరానికి 3 కాపులు 3 సార్లు వస్తాయి. అసలు వెయ్యాలంటే ఈ పిల్ల అంటుంది ఇయ్యా కాపు రావడానికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది అనుకుంటా, నాకు కూడా ఐడియా లేదు. కొబ్బరి తోట రావడానికి 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంతే. 10 సంవత్సరాలు కాపు వస్తుందా లేకపోతే 7-8 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు చిన్న చెట్లకి అయ్యా చిన్న చెట్లకి అయ్యి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వేసిన చెట్లు అనుకుంటా నాకు తెలిసి. ఏమా 15 ఇయర్స్ 20-25 అట్లా అయితేనే ఇప్పుడు ఈ కాయలు తోటకు వస్తున్నాయి. పొలంలో నాట్లేస్తున్నారు. పప్పు కాలే సిరి ఫ్రై కట్టుకుంటా.